చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు చూడండి ఎట్లా వచ్చేసాయో. మా దగ్గర ఫస్ట్ ఇక్కడ ఇల్లు కట్టుడింది, వాళ్ళు కొట్టేశారా, అందుకు నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి అని నాకు తెలీదు. దాని పైప్ లీక్ అయితే ఆ నీళ్ళు వచ్చేసాయి. మాకు చాలా రోజుల నుంచి వానలు కాలేదండి. నిన్న బాగా వాన పడింది, ఈరోజు కూడా వాన పడతా అనుకుంటున్నా. ఈరోజు మా స్కూల్కి బంద్ అండి. మీ స్కూల్కి బంద్ అయితే కింద కామెంట్ చేయండి. చూడండి ఎట్లా నీళ్ళు వచ్చేసాయో. నాకు రావాలంటేనే భయము. చూడండి బురదగా అయిపోయింది. చూడండి మా బెల్లు అడగడు ఉన్నాయిలే. చూడండి ఫ్రెండ్స్, మా నాన్న బయలు దగ్గర పనిచేస్తున్నారు. మా నాన్న కాదులే ఫ్రెండ్స్, మా అన్న. మాకు మా తమ్ముడు మా అన్న కూడా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. మా అమ్మని చేయమంటే చేయలేను. మా డాడీ వచ్చి సరే నాకు బాగాలేదని అనుకున్నాను అంటే అన్నాడు. ఇదోండి ఫ్రెండ్స్ మా బళ్ళు, ఇదోండి ఇదంతా. చూడండి మా చెట్టు, ఇదోండి. మా నాన్న ఇక్కడ పని చేస్తూ ఉన్నాడు. రోజు వచ్చి మా నాన్నే పని చేస్తాడు. మా అన్న కాదులే, నేనేదో ఊరిని చెప్పాను. ఇదోండి ఫ్రెండ్స్ మా టెంకాయ చెట్టు, మా అయ్యంటే అది అట్టికాయ చెట్టు, ఇంకా జామ చెట్టు, ఇంకా కరివేపాకు చెట్టు, ఇంకా అదేదో చెట్టు ఉండాలి ఫ్రెండ్స్. ఉండండి మళ్ళీ మామిడి చెట్టు కూడా ఉంది. నేను చూపిస్తాను, ఉండండి ఫ్రెండ్స్, నేనే చూపిస్తాను. ఇది జూమ్ చేస్తుంటే జూమ్ అవ్వట్లా. ఇద్దండి ఫ్రెండ్స్ మా మామిడి చెట్టు, ఇద్దండి ఇదే మామిడి చెట్టు. ఇది వచ్చి మా ఇది దాని పేరేంట, కరివేపాకు చెట్టు. ఇది మా జామ చెట్టు. అన్నీ ఏడే ఉన్నాయి. మా నాన్న అన్నీ ఏడేసేది. ఇద్దండి బుజ్జిగా ఉండేది. ఇదోండి ఫ్రెండ్స్ మా నాన్న చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక ట్రీ ఉంది, ఇద్దండి. ఏడు కూడా ఒకటి ఉంది, కానీ అది మా బరి మొన్న కుట్లు అంటే తాడులు ఇప్పేసి వచ్చి కొరికేసింది ఆ చెట్టుని. పాపం అది బతికిందో లేదో నాకు తెలియదు, కానీ పాపం బతుకుతుంది అంటున్నాను మా నాన్న. సరే నాన్న, చెట్టు బతికిందా? అది బరి కుమ్మేసిల్లా చచ్చిపోయిందంటండి. మా దగ్గర ఒక కడుపుది ఉంది, శివుడిది. ఇదండి. జూమ్. ఇదోండి ఫ్రెండ్స్ మా నాన్న అక్కడ ఎత్తేస్తూ ఉన్నారు పేడంతా. ఎత్తేయాలి ఫ్రెండ్స్ పేడంతా, మళ్ళీ అవి తొక్కుని గందరగోళం చేసేస్తాయి. ఇద్దరిని మా బళ్ళు చాలా చిన్నది. ఇది మా దూడలు ఏడున్నాయి? దూడలు ఏడున్నాయి నాన్న? లోపల ఉన్నాయంట, చలికి లోపల కట్టేశాడు. మళ్ళీ చూపిస్తానులే ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడే ఎందుకు మళ్ళీ చూపిడు, మా నాన్న వచ్చిన తర్వాత చూపిస్తాను. లేకపోతే నేను తీస్తే ఒక తులుపుది ఉంది, ఒక తులిపి దూడ, అది కుమ్మేస్తుంది, అంటే మమ్మల్ని కుమ్మేస్తుంది. మా నాన్న చెప్పిన మాట ఏందు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఒక్కటే ఏంటది. అందుకు నేను తీయింది, లేకపోతే ఏంటో నేనే తీసేస్తాను. అది మీకు తెలుసు కదా. మీకు తెలియకపోతే చూపిస్తాను. మామూలుగా నేనే తీసేది, అంటే పాలు అట్లాంటివి కాదులండి. దూడలకి ఎండుగడ్డ అవన్నీ నేను వేస్తా ఉంటా. అవునన్నానా? దూడకి ఎండుగడ్డ వేస్తలేనేనా? మా అమ్మ
చూడండి ఫ్రెండ్స్, మా బర్రెలు కదులుతూ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే షేక్ అయిపోతూ ఉంది. ఏంటంటే ఇక్కడ మా నిమ్మ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. నిమ్మ చెట్టు ఉంది, యాప చెట్టు ఉంది, అదంతా చల్లగా ఉంటుంది అండి. ఎవరైనా ఇంట్లో చేరాలనుకుంటే ఇక్కడ ఇల్లు ఉంది, చేరాలనుకుంటే చేరండి, చూపిస్తాడు. వద్దనుకుంటే వద్దు, చూపిస్తా. క్లియర్గా ఉంటుంది, క్లియర్గా చేసేస్తా. ఇప్పుడు అక్కడ ఎడ్యుకేటర్ ఎట్లా చేస్తుండవు, అటు పక్కింట్లో చేరమని వెళ్ళండి, ఇటు పక్కింట్లో చేరండి. ఇద్దండి, మీకు నచ్చితేనే చేరండి. మొన్న ఒకసారి చేరారు, వాళ్ళు మళ్ళీ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. మీకు కావాల్సి ఉంటేనే చేరండి సరేనా, నేనే ఫోర్స్ కూడా పెట్టట్లేదు. ఫ్రెండ్స్, డాడీ ఫ్రెండ్స్ మా నాన్న బయలుకి పాటిస్తున్నారు. ఈ బరి మంచిది, అన్ని బర్రెలు మంచిగా ఫ్రెండ్స్. సూర్య బరి కూడా ఉంది. ఇదా ఫ్రెండ్స్ మా నాన్న పాలు తీస్తున్నాడు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వాన నిన్న ఎక్కువ పడింది, అందుకు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు కాలువ నిండిపోయింది. ఇదే రండి మీకు చూపించిన చెట్టు, అదే చచ్చిపోయిందంట, చాలా బాధగా ఉంది. మా నాన్న ఇప్పుడు తీస్తున్నాడు పాలు. ఇదంటే నీళ్ళు తాగిపిస్తానే తీయాలంట పాలు, మళ్ళీ అది ఇది పొగురు పట్టింది దీనికి కొంచెము, అందుకు మా నాన్న దానికి అదే నీళ్ళు పెట్టి తాగుతూ ఉంటే పాలు తీసేస్తాడు ఫ్రెండ్స్. ధోని ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్ట తింటుందో. ఇదోండి, ఇది మా బుజ్జిది, దోడేం కాదులే ఇది. అదోండి, ఇదో మన పాలు తీస్తూనే ఉన్నాడు. ఇది నాకు తెలిసి నానా ఇది ఎన్ని పాలు ఇస్తుంది నానా, ఎన్ని లీటర్? 2 లీటర్లు ఇస్తుంది అంటండి ఇది. ఇటు పక్కది వచ్చి 5 లీటర్లు ఇస్తుంది, అటు పక్కది వచ్చి ఇంకొక 3 లీటర్లు ఇస్తుంది. తొమ్మిది లీటర్లు ఇస్తాయండి అన్నీ. కాదులే అండి, ఇద్దాండి ఫ్రెండ్స్. ఇది మా టెంకాయ చెట్టు. ఈ టెంకాయ చెట్టు ఎక్కడ దొరికిందంటే దొరకండి అంటే మా నాన్న చిన్నప్పుడు అదే నిమ్మకాయ, ఈ నిమ్మకాయ చెట్టు మాదండి, భలే కాసెత్తి ఇది నిమ్మకాయలు. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, మేము పార్సల్ పంపించేస్తాం మీకు. మా నాన్న వేసింది ఫ్రెండ్స్ ఈ చెట్టు, భలే కాసెత్తి. అదే నేను వేసాను, మా నాన్న వేసాడు అనుకో అసలు కాయదు. ఇది మా నాన్న కొంచెం ఇంచాడు, ఎందుకంటే పుయ్యే దారిలో వచ్చే దారిలో మొత్తం అయ్యే ఏడబెట్టిన ఎద్దోండి ఫ్రెండ్స్. ఇద్దోండి ఇప్పుడు కూడా నిమ్మకాయలు కాస్తానే ఉన్నాయి. దొడ్డి ఇంకా ఉండాలి ఫ్రెండ్స్. ఇద్దోండి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పాలంటే. మేము అమ్ముతాం.